ఆత్మీయ తల్లిదండ్రులకి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన స స్త్రీల కూటానికి మరి మా అబ్బాయికి జాబ్ రావాలని నేను ఎంతో వేదనతో అయ్యగారికి, అమ్మగారికి చెప్పాను. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏం బాధపడబాకు, వచ్చిద్దని చెప్పారు. అలాగే మరి ఇది సంవత్సరం రాకుండానే మరి జాబ్ ఇచ్చాడు దేవుడు. మరి ఆ అమ్మగారు, అయ్యగారు ప్రార్థన ఎంతో ఉండబట్టి ఆ జాబ్ వచ్చింది. మేమైతే రాదని ఎంతో అనుకున్నాము. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. మరి ఇది క్రీస్తు సైన్య సహవాసంలోకి వచ్చినాక మేము ఎన్నో మేళ్ళు పొందాము. మరి నా బిడ్డ విషయంలో కూడా మరి జాబు హైదరాబాద్లో చేస్తుంది. మరి అంత దూరాన్ని చేస్తుందంటే దేవుని కృప, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, అమ్మగారి ప్రార్థన వల్ల మరి మేము అలా బ్రతుకుతున్నాము. మరి అంత ఈ చర్చిలోకి రాకముందు మేము చాలా శోధనలో, వేదనలో ఉండేవాళ్ళం. మరి ఈ మందిరంలోకి వచ్చినాక మాకు అన్ని శుభాలే జరుగుతున్నాయి. ఇంకా జరగాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఆత్మీయ తల్లిదండ్రులు మరీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులకి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, స్త్రీల కూటం నుంచి స్త్రీల కూటం దాకా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడండి. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు మొన్నటి కాలం అందు బాగాలేదండి. ప్రెగ్నెన్సీలో కామెర్లు వచ్చినాయి, బాగా సీరియస్ అయింది, చనిపోయే స్టేజ్కి వెళ్ళానండి. అమ్మగారికి ఫోన్ చేసి చెప్తే పెద్దయ్య గారు, అమ్మగారు నా కోసం ఎంతో ప్రార్థన చేశారండి. సంఘం అంతా, క్రిస్టియన్ సహవాసం సంఘం అంతా నా కోసం ఎంతో ప్రార్థన చేశారండి. అయ్యగారు ప్రార్థన చేసి, అమ్మ ఈ రోజుతో అయిపోద్ది, ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిద్దని అమ్మగారితో చెప్పారండి. ఆ మాటతో నేను ఎంతో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చానండి. అలాగే ఈ సంఘంలోకి వచ్చినాక నాకు ఎన్నో మేలు చేశాడండి దేవుడు. అలాగే నాకు మంచి కూతురునిచ్చాడు, నా భర్తకు కూడా మంచి జాబ్ ఇచ్చాడండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.